క్షణార్థులందరికీ నేను మీ ఇచ్చంత్రం ముచ్చట్ల లతక్కన వచ్చిన. ఇక ఇయాలటి వార్తలేమన్నాయో పురాగార్చుకుందాం పారి. ఎనగడికి రాగి సంగటి, పజ్జొన్న రొట్టె, కాళ్ళ కూర, ఒట్టి తునకల కూర, కొర్రలు, సామలు ఇట్లా మంచి మంచి తిండి తిని దట్టంగుడేటోళ్ళం. అప్పట్లో జనం తక్కువ, చెట్లు ఎక్కువ, వనరులు సుతా మంచిగా ఉండేటివి. అందరికీ అన్నీ సరిపోను, ఇంకా మస్తు స్వచ్ఛమైన గాలి, తీయని నీళ్ళు ఉండేటివి. ఇప్పుడు అట్లా లేదు. మందల కొద్ది మంది పెరిగిర్రు, చెట్లు చేమలు నరికిర్రు, అడవులకు అడవులే ఆగం చేసిర్రు. ఇక చెరువులు చెలిమెలు రాజకీయ నాయకుల, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల చేతిల స్వాహ. వాటి స్థానాల్లో వెలిసిన పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు ఇప్పుడు వానలకు మునిగిపోయి చెరువులు అవుతున్నాయి. ఇగో చెట్లు లేకపోతే, ప్రకృతి నిమ్మలంగా లేకపోతే తినే తిండి, తాగే నీళ్లు, పీల్చే గాలి ఏది స్వచ్ఛంగా ఉండదు. మంచి గాలి పీల్చి ఎన్ని రోజులైంది. ఎన్ని రోజుల సంధి మంచి గాలి దొరకబట్టిందని దినాలు లెక్క పెట్టుకుంటా బతుకుతున్నాం మనం. ఇక వచ్చే రోజుల్లో మన పిల్లలు పుట్టుకతోనే ఆక్సిజన్ సిలిండర్ ఈపుకు కట్టుకొని తిరగాలనేమో. ఇంతకీ ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నా నేను, ఇవన్నీ ఎందుకు యాద్ చేసుకోబడతాయి అని అనుకుంటున్నారు కదా మీరు. అయితే నూరి మీరే. ఇగో ఈ నడుమ ఈ ఏడు తొలితటి 128 రోజుల పాటు ఢిల్లీలో ఉంటున్న జనాలు స్వచ్ఛమైన గాలి పీల్చిండ్రట. ఇదేమి చిత్రం, గాలిని సుత ట్రాక్ చేయాల్సిన దీన స్థితిలో ఉన్నామా మనం అని అనుకుంటున్నారు కదా మీరు. ఇగో మీకు తెలుసో లేదో తెలియదు కానీ ఢిల్లీలో ఎంత కాలుష్యం ఉంటుందో ఊహించలేం మనం ఇక్కడ ఉప్పలు, బోడుప్పలు, మెహదీపట్నంలో ఉండే దుమ్ముధూలికే బుగులు పడేటోళ్ళం. ఢిల్లీ పోయి 4 వద్దులు ఉంటే ఆ నొప్పి అయితే మీరు భరించలేరు, ఆ నొప్పి మీరు ఎరగరు కూడా. అయితే మనకు గుడ్డి కన్నా మేలు అన్నట్టు 128 రోజుల పాటు ఢిల్లీలో మంచి ఊపిరి పీల్చుకుంటున్నారు అందరూ అని ఆప్ సర్కారు సంస్థ ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ నివేదిక ఇచ్చిందట. ఈ ఏడు జనవరి నుండి జూలై వరకు 128 రోజుల పాటు గాలి నాణ్యత స్వచ్ఛంగా ఉన్నదట. ఇక తర్వాత ఆగస్టు 1 నుంచి ఆగస్టు 20 వరకు గాలి నాణ్యత స్వచ్ఛంగానే ఉన్నదట. అయితే అసలు ఇంత పెద్ద ఎత్తున గాలి నాణ్యతను ట్రాక్ చేసే పరిస్థితి దాపురించింది ఎందుకు, అసలు కాలుష్యానికి కారణం ఏందన్నది చూస్తే మనకు కొన్ని విషయాలు అయితే తెలిసినాయి. ఢిల్లీలో ఎంత ఎక్కువ జనాభా ఉన్నదో అంత ఎక్కువ సంఖ్యలోనే బండ్లు ఉన్నాయి. 2 వీలర్లు అయితేమి, 4 వీలర్లు అయితేమి, ఇంటికి 3 బండ్లన్నా ఉండు ఈ పొద్దు రేపు మామూలు ముచ్చట. ఇక అవి వదిలే పొగ సుత తక్కువనేం కాదు, ఇక పరిశ్రమలు సుత ఎక్కువనే ఉన్నాయి ఢిల్లీలో. ఆ వదిలే పొగ, వ్యర్థాలు అవన్నీ బహిరంగంగానే గాల్చుడు, ఇట్లా అన్నీ కలిసి ఢిల్లీ ఊపిరాడకుండా పొగ సూరుకపోయి ఉన్నదన్నట్టు. అయితే రవాణా శాఖ ఈ పరిస్థితిని జర్రనన్న మెరుగుపరచనికే ట్రాఫిక్ పోలీసులను 385 ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ బృందాలు లెక్క చేసి కాలుష్య నియంత్రణకు పనిచెప్పిందట. అట్లా ఈ బృందాలు జనవరి 1 నుంచి జూలై 15 మధ్య 308 వాహనాలను సీజ్ చేసిరట. తొందరలోనే ఢిల్లీ సర్కారు 3267 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని కూడా చూస్తున్నదట. అక్టోబర్ 2023 నుంచి జూలై 2024 వరకు బయోమాస్ను బహిరంగంగా కాల్చకుండా నిరోధించనీకే మొత్తం 338 పెట్రోలింగ్ బృందాలను నియమించిరట. ఈ బృందాలన్నీ 65,000 చోట్ల తనిఖీలు నిర్వహించి దగ్గర 550 చలాన్లు జారీ చేసి 6.85 లక్షల జరిమానా విధించినట్లు నివేదికలు చెప్పిర్రు. అయినా మనం చేస్తున్న నిర్వాకానికి ఈరోజు ఢిల్లీ ఉన్న పరిస్థితికి మనం దిగజారుడు ఎంతో దూరంలో లేదు. ఇప్పటికన్నా కండ్లు తెరిచి చెట్లు పెంచి ఇంకుడు గుంతలు దొవ్వి నీళ్లను గాలిని భద్రం చేసుడు ముఖ్యం. మొన్నటి వరకు కేరళ సినిమా ఇండస్ట్రీ మీద హేమ కమిటీ ఇచ్చిన రిపోర్టును మనం అందరం చదువుకొని ఇటువంటి కమిటీ మన సినిమాలో కూడా ఉండాలి, మన ఇండస్ట్రీలో సుత కావాలని మన సర్కారుకు మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు చెప్పిండు. అయితే సరే, సినిమా అంటే రంగుల లోకం, అక్కడ ఇవన్నీ ఉంటాయి కానీ రాజకీయం అట్లాంటి దౌర్భాగ్యంలోనైతే లేదులే అనుకున్నాం. కానీ మొన్ననే సత్యవేడు నియోజకవర్గానికి చెందిన ఒక మహిళ సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం మీద లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పి ఆరోపణలు చేస్తే తూది నమ్మ రాజకీయాలలో సుత ఇవన్నీ మామూలే అని అనిపించింది. ఇగో పబ్లిక్లా ఉంటారు, జనాలకు మీరే బతక నేర్పే అంత అర్హత ఉంటుంది. ఇటువంటి మీరే అట్లాంటి లేఖికతలు పడితే ఎట్లా, బుద్ధి ఉండాలి కదా అని మేధావులు అంటున్నారు. అయితే ఆరోపణలు వచ్చినాక ఆదిమూలం సారు అజ్ఞాతంలోకే పోయిండు కిమ్ అనుకుంటా అని మనకు తెలుసు. కానీ ఇప్పుడు అయితే ఆయన్నే బయటకు వచ్చి కొన్ని మాటలు మాట్లాడిండు, అవి మీరే నూరి. బేస్తారం నుంచి అజ్ఞాతంలో ఉన్న ఆదిమూలం సారు ఈరోజు దీని గురించి అయితే మాట్లాడిండు. కానీ ఇప్పటికే ఆయన్ను పార్టీ సస్పెండ్ చేసింది లైంగిక ఆరోపణలు బయటకు వచ్చుడుతోటే. అయితే ఇదంతా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన కుట్ర మాత్రమే.
ఆయన్ను రాజకీయంగా దెబ్బగొట్టాలని ఇట్లా బద్నాం చేస్తున్నారని అబద్ధపు నిందలేసి, అంతే తప్ప ఆయన ఏ పాపము చేయలేదని చెప్పుకొచ్చాడు ఆదిమూలం సారు. తన వల్ల తెలుగుదేశం పార్టీకి ఇట్లాంటి నష్టం కూడా జరగకూడదని పార్టీ వేసిన సస్పెన్షన్ను స్వీకరిస్తున్నాడట. అంతేగాక అసలు ఇట్లా అబద్ధపు నిందలేసిన మహిళ విఘ్నతకే ఈ విషయాన్ని వదిలేస్తున్నా అని చూస్తే చెప్పుకొచ్చిండు సారు. ఏందో ఏమో కానీ ఈ లైంగిక వేధింపులు ఇంతగానం ఎందుకు అవుతున్నాయి, ఎవరికి భయం లేకుండా పోతుంది, ఎందుకని ఆలోచిస్తే ఏం అర్థమైతలేదు. ఈ నడుమ రీల్స్ సెల్ఫీస్ మోజు ఎక్కువయ్యి ఎడవిల్లలు చేతికి అందినట్టే అంది పానాలు తీసుకుంటున్నారు. చిన్న ఫోటో కోసం పడరాని పాటలు పడి పానాలనే పోగొట్టుకుంటున్నారు. ఇగో ఈ పిల్లగాని వార్త తెలువంగానే మనసు కసిబిసి కాబట్టే. మీరు సుత ఇనుర్రి, మీ పిల్లలను భద్రంగా కాపాడుకోర్రి. అయ్యో అయ్యో చిన్న చిన్న పిల్లలు ఇంకా ఇచ్చుకొని మొగ్గలు జీవితాన్ని ఏం చూడకముందే చిన్న చిన్న నిర్లక్ష్యాలకు బలవుతున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయిపేట గ్రామంలో బేస్తారం ఒక ఘటన అయింది. పోచారం కాలనీ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కాడ మోచి శివరాజ్ అనే ఒక 20 ఏండ్ల పోరడు పాములను బట్టి బతుకుబండి ఇడుస్తాడు. అట్లా బేస్తారం నాడు ఒక 2 మీటర్ల పొడవున్న ప్రమాదకరమైన విషనాగును పట్టుకొని సెల్ఫీ వీడియో కోసం పాము తలను నోట్లో పెట్టుకున్నాడు. అయితే ఆ పాము కోపంతోన నోట్లనే విషం జిమ్ముడుతోటే శివరాజు జీవిడిచిండు పాపం. ఇగో రాత్రికి రాత్రే ఫేమస్ కావాలి అని తీరొక్క ఇడ్డురాలు జయ్య చూస్తే మొదటికే మోసమై పానాల మీదకి వస్తుంది. చెప్పేటోళ్ళు లేక ఇట్లా తయారైందా ఏందో ఏమో పోండి పిల్లలు. విన్నారు కదా ఇయాలటి ఇచ్చంతరం ముచ్చట్లు. మళ్ళీ రేపు వచ్చి మరిన్ని వార్తలు మీ ముంగటకేస్తా.